ఉల్లి పకోడీ కోసం 4 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని పొడవుగా కట్ చేసి విడివిడిగా చేసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు, వాము, సోలా పొడి వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత కొంచెం శనగపిండి వేసి వాటర్ వేయకుండానే గట్టిగా దాన్ని అన్నిటికీ ఉల్లిగడ్డలకి అంతా పట్టేటట్లు కలపాలి. అవసరమైతే లాస్ట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. మొదట్లో అయితే అసలు నీళ్ళు వేయకూడదు. చాలా గట్టిగా ఉందనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవాలి. పెనంలో నూనె వేసి వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా వేగిన నూనెలో వేసుకొని ఎర్రగా వేగేంత వరకు ఉంచి, ఎర్రగా వేగిన తర్వాత వాటిని మరోవైపుకు తిప్పి 2 వైపులా కాలిన తర్వాత బయటికి తీసి ప్లేట్లో సర్వ్ చేసుకొని తినొచ్చు. కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. పక్కన ఉల్లిగడ్డలు, పచ్చి ఉల్లిగడ్డలు పెట్టుకొని కూడా తింటే చాలా బాగుంటాయి.